సీఎం గారికి దయచేసి స్త్రీ శక్తి సంఘం నుంచి ఒక చిన్న మనవి, ఒకసారి అర్థం చేసుకోండి. గవర్నమెంట్ ఇచ్చింది, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, వచ్చి రెండు గవర్నమెంట్ పోయినా కూడా 2014 అంటే ఇది 2026. అర్థం చేసుకోండి. ఆల్రెడీ ముందు వచ్చిన గవర్నమెంట్ పోయినా కూడా వాళ్ళ జోలికి పోయేది మీరు బ్రతకండి అన్నారంటే అది వాళ్ళకి దక్కాల్సిన భూమి. ఖమ్మం గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ భూమి కోసం మీరు జోక్యం చేసుకోకండి. మీకు నిజంగా భూమి కావాలంటే మీరు నిజంగానే మీకు ఎవ్వడు ఎంత పెద్దోడైనా సరే గవర్నమెంట్ జాగ్రత్త ఉన్నోడిని నేను భూమి తీసుకుంటానని చెప్పేసి మీరు అనుకుంటే, సీఎం గారు నేను మళ్ళీ చెప్తున్నా, మీకే చెప్తున్నా, నేను అనుకుంటే నిజంగా ప్రజల పక్కన మీరు నిలబడింటే ఈరోజు బాచిపల్లి పోయే రోడ్డులో కార్మికుల కోసము నేను ఉన్న కార్మికుల సంఘం అని చెప్పేసి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని కూర్చున్నాడు ఒక పెద్ద మనిషి. అది మోసమే, బోకసే. దాంట్లో ప్లాట్ చేసి అమ్ముకుంటున్నాడు. ఆ భూమిని తీసుకోండి. దానికంటే కొంచెం ముందుకు వస్తే ఒక నాయకుడు హోటల్ కట్టి ఎన్నో లక్షలు కోట్లు సంపాదించుకుంటున్నాడు. అది కూడా గవర్నమెంట్దే. ఎందుకు దాన్ని విడిచిపెట్టినారు? మేము మొన్న మీకు ఆర్డర్ ఇచ్చిన మేము పేపర్ ఇచ్చినప్పుడు అవన్నీ కూడా మా పేపర్లో ఉన్నాయి కదా. ఎందుకు కష్టపడ్డోడిని మాత్రమే పడగొట్టి ఇది పడగొట్టలేదు? అతను నాయకుడేనా? లేకపోతే తన వెనక ఇంకా పెద్ద తలకాయ ఉన్నాయా? ఆ హోటల్ తీసేయండి. దాని పక్కన ఇప్పుడు కొత్తగా వైన్ షాప్ పెట్టారు. అది మీరు ఎట్ట పెట్టినది ఏం కథ, అక్కడ ఎంత ఇదవుతుంది, ప్రజలు తాగి ఎంత నాశనం అయిపోతున్నది ఏమన్నా గమనిస్తున్నారా? ఇవన్నీ పొరపాటు. ఒకసారి మీరు ఆలోచించండి. మియాపూర్లో ఒకసారి మేము ఇచ్చిన లెటర్ ప్రకారము మన ప్రజావానికి పోతే కూడా అక్కడ కూడా దొంగలు ఉన్నారు. మేము పేపర్ ఇవ్వడానికి పోతే పక్కన పేపర్ ఇస్తుంటే ఇంకొకడు వాడికి సంబంధించిన దొంగకి ఫోన్ చేసి పలానా వచ్చింది ఇక్కడ మీ కబ్జాల గురించి కంప్లీట్ ఇస్తుందని చెప్తున్నారు. ఇదంతటి అన్యాయం. మీరు గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకుంటున్నారు. ఆ జీతాలు కూడా మా దాంట్లో కష్టపడి మా దాంట్లో ఇస్తేనే మీరు తీసుకుంటున్నారు. ప్రజలు మీకు ఓటేసి గెలిపించడానికి ప్రజలు కావాలి, ఫైన్లు కట్టడానికి ప్రజలు కావాలి, మీరు పెంచిన రేటును మేము భరించడానికి ప్రజలు కావాలి, మీ ప్రతి అవసరాలు తీర్చుకోనికి ప్రజలు కావాలి. కానీ ప్రజలైతే బాగుపడకూడదు. అంతేనా? ఒకసారి ఆలోచించండి సీఎం గారు. మీరేదో మారుస్తారు అనుకోని మేము ఆశించినాం, కానీ ఇలా తెలంగాణను మొత్తం శ్మశానం చేస్తుందని మాత్రం మేము కల కూడా కనలేదు. నేను ప్రజలకి ఈరోజు ఒక విషయం చెప్తున్నాను. మా దాంట్లో ముందుకు వస్తుంటే ఇది తప్పని మేము అడుగుతుంటే మమ్మల్ని ఫైనాన్షియల్గా చాలా విధాలుగా చాలా మటుకు మమ్మల్ని పడేస్తామనుకొని కొంతమంది మాకు ఎక్కడ కూడా పుట్టకుండా ఎక్కడ కూడా రూపాయి రాకుండా ఇబ్బంది పాలు చేస్తున్నారు. ప్రజలు మమ్మల్ని గమనించి ఒకప్పుడు తీరుమాల మదన్న గారికి ఛాయ్ తాగే విలువ కాదు 10 రూపాయలు అన్నప్పుడు కోట్లకు అధిపత్యం చేశారు. ఈరోజు మాకున్న ఆస్తులు మాకున్నటువంటి పోగొట్టుకొని మేము మీకోసం బ్రతుకుతుంటే కనీసం మనిషికి ఒక 5 రూపాయలైనా మాకు స్పాన్సర్ చేసేటోడు లేడు. ఆలోచించండి ఒకసారి. ఈరోజు మేము ఎన్ని బాధలు పడుతున్నామో, ఎన్ని కష్టాలు పడుతున్నామో, ఎంత మీకోసం తిప్పలు పడుతున్నామో ఒక్క నిమిషం ప్రజలు కూడా ఆలోచించి మా దాంట్లోనూ మీ సహాయంతోనే ముందుకు నడిపిస్తే తప్ప మన తెలంగాణనైతే కాపాడుకోనేదేమో. ఇది మాత్రం నిజం. ఉంటాం.